BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణంలో గల అంబేద్కర్ నగర్ నందు గల రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను పూలమాలలతో అలంకరించి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివ గణేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ భారతదేశ డిజిటల్ పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నక్కా సత్యనారాయణ, కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నకిరెడ్డి విష్ణు చక్రరావు, కాకినాడ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి జోడా చైతన్య కుమార్, గండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేదూరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అయితే నేడు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పట్టణంలో శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి పూలమాలలు అలంకరించి వారి వర్ధంతిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి, బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి ఎంతో సేవ చేశారు. భారతదేశానికి గర్వించదగిన నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆ వాళ్ళు ఏదైతే ఎలక్ట్రానిక్స్ చట్టంలో ఆ చట్టం 1955లో నిర్మాణం చేసినప్పటికీ